ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనము. యోదియా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే, తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు నొద్దకు వచ్చి, యూదుల రాజు ఎక్కడ పుట్టాడు, ఆ పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగినప్పుడు, ప్రియమైన వాళ్ళరా, హేరోదు రాజు ఆ విషయాన్ని విని కలవరపడతాడు. అంతేకాదు, అతనితో ఉన్న యెరూషలేము వారందరూ కూడా కలవరపడతారు. వారందరూ ప్రధాన యాజకుల్ని, ప్రజల్లో ఉండే శాస్త్రులందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టాడు అని అడిగినప్పుడు వారు చెప్తున్నారు, యోదియా దేశములో ఉన్న బెత్లెహేములో అని చెప్తూ ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, ఒకసారి ఆలోచించండి. బెత్లెహేము అనేది చాలా చాలా స్వల్పమైన గ్రామం అండి. చాలా చిన్నది, చాలా అల్పమైన గ్రామం. మరి అటువంటి గ్రామములోంచి రాజులు వస్తారు, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించు అధిపతులు వస్తారని మీకా ప్రవక్త ద్వారా ప్రవచనం చెప్పబడిందండి. అందుకనే బెత్లెహేమా, ఎఫ్రతా, యోదా వారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామమైనా ఇశ్రాయేలును ఏలబోవాడు నీలోండే వస్తుడు అని ప్రియమైన వర్లరా మరి మీకా ప్రవక్త ద్వారా ప్రవచనం అనేది చెప్పబడింది. మీకా గ్రంథంలో రాయబడుతుంది ఈ మాట. కావున ఆ ప్రవచనము నెరవేర్చబడింది. అంతేకాకుండా ఈ బెత్లెహేము చాలా స్వల్పమైన గ్రామమైనా కావచ్చు, దేవుడు ఆ గ్రామంలోనే జన్మించాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలకిస్తే ప్రియమైన వల్లరా, యేసుక్రీస్తు వారు ఏ ఎన్నిక లేని దానిని ఎన్నుకొనవాడండి. గాడిద మీద ఆయన యెరూషలేము వీధులలో ఊరేగించబడ్డాడు. ఎన్నికలేని గాడిదే, స్వల్పమైన గ్రామమే. అలాగే ఏ తోడు లేని వారికి ఆయన తోడుగా ఉండేవాడండి. బలహీనుల్ని బలపరచువాడు. ఎంతోమంది బలహీనులతో కృంగిపోయిన వారిని ఆయన బలపరుస్తాడు. అలాగే బెత్లెహేము గ్రామము అక్కడ వారందరికీ కూడా చాలా చిన్న గ్రామమే. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు ఈ గ్రామంలో జన్మించటం ఏంటి అని అనుకోవచ్చు, కానీ దేవుడు ఆ భాగ్యం ఇచ్చాడండి బెత్లెహేముకి. ఇశ్రాయేలుని పరిపాలించే అధిపతి, ఆ యొక్క యూదుల రాజు ఆ గ్రామము నుంచి రావటము ఎంతో ఎంతో ఆ గ్రామానికి ధన్యత. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. ఏ ఎన్నిక లేని దానిని దేవుడు ఎన్నుకున్నవాడు, బలపరచువాడు, ఖచ్చితముగా ధైర్యముతో నింపువాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.